వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. వరుస తుఫాన్లు ఆంధ్రప్రదేశ్ను వణికిస్తున్నాయి. మొన్న మోంతా బీభత్సం మరొక ముందే ఇప్పుడు దిత్వా తుఫాను ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తోంది. అయితే దీని గమనం ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు విశాఖ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి జగన్నాథ్ కుమార్. సార్, దిత్వా ఈ గమనం ఏ విధంగా ఉంది, ఏ ఏ ప్రాంతాలపై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం? నిన్న శ్రీలంక దానికి ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఉన్న దిత్వా తుఫాను ఉత్తర వాయువ్య దిశలో పయనించి ఈరోజు నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకొని ఉన్న ఉత్తర శ్రీలంక ప్రాంతంలో కేంద్రీకృతమై కొనసాగుతుంది. ఇది చెన్నైకు 380 కిలోమీటర్ల దక్షిణ దిశలోను, పుదుచ్చేరికి 280 కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయ దిశలోనూ కొనసాగుతుంది. ఈ తుఫాను రాబోయే కొన్ని గంటల్లో ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి తన ప్రస్థానాన్ని నైరుతి బంగాళాఖాతంలోనే కొనసాగించి పుదుచ్చేరి, ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా ఆంధ్ర తీరం వెంబడి పయనించే అవకాశం ఉంది. అనగా ఇది ఈరోజు అర్ధరాత్రికి తమిళనాడులోని ఒక కోస్తా ప్రాంతానికి 60 కిలోమీటర్ల దూరంలో దాని యొక్క కేంద్రం అంత దూరంలో కొనసాగే అవకాశం ఉంది. రేపటికి దూరం 50 కిలోమీటర్లకు తగ్గి రేపు సాయంత్రానికి 25 కిలోమీటర్లు తగ్గే అవకాశం ఉంది. అంటే ఇది ఇంచుమించు కోస్తా తీరానికి సమాంతరంగానే ప్రయాణిస్తుంది. సమాంతరంగా ప్రయాణించినప్పటికీ దీనితో అసోసియేట్ అయిన క్లౌడ్ వాల్ తీరానికి దగ్గరలో లేదా తీర ప్రాంతం మీద వెళ్ళే అవకాశం ఉన్నందువల్ల గాలులు వర్షాలు పడే అవకాశం ఉన్నది. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో రాబోయే 5 రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ కోస్తాలో ఈరోజు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, రేపు ఎల్లుండి అత్యధిక ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. తదుపరి 3 రోజులు కొన్ని ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో ఈరోజు 1-2 ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడినా రేపు పలు ప్రాంతాల్లో ఎల్లుండి అత్యధిక ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. అతి ముఖ్యంగా రాబోయే 4 రోజులు కూడా కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు రాబోయే 24 గంటల్లో నెల్లూరు, తిరుపతి, చిత్తూరులో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాము. ప్రకాశం, కడప, అన్నమయ్యకు ఎల్లో అలర్ట్ అంటే భారీ వర్ష సూచన ఉంది. ఇక రేపు అతి ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లా అయిన నెల్లూరుతో పాటుగా తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో పాటుగా కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ కూడా ఈ జిల్లాల్లో పడే అవకాశం ఉన్నందువల్ల ఈ జిల్లాలకు ఆ సంభావ్యతను సూచించే రెడ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ప్రకాశం, కడప, అన్నమయ్యలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ పడే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చాము. బాపట్ల, గుంటూరు, పల్నాడు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షానికి అవకాశం ఉంది కాబట్టి ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చాము. 3వ రోజు ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలన్నింటిలోనూ, వాటికి ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తాలోనూ, దానికి ఆనుకుని ఉన్న రాయలసీమ ప్రాంతంలోనూ భారీ వర్షాలకు ఆస్కారం ఉంది. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరులో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ కాబట్టి ఆరెంజ్ అలర్టు. మిగిలిన దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు ఉత్తర కోస్తా జిల్లాలైన కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు మరియు రాయలసీమ జిల్లాలైన నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి ఆ సంభావ్యతను సూచించే ఎల్లో వార్నింగు, ఎల్లో అలర్టు ఇవ్వటం జరిగింది. వీటితో పాటుగా సముద్ర తీరం వెంబడి, తీరం ఆవల ఈదురుగాలు రాబోయే 3 రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఈరోజు ఉత్తర కోస్తాలో 35, 45 గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి, తీరం ఆవల ఈదురుగాలు ఉండే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా తీరం వెంబడి, తీరం ఆవల ఇప్పుడు ప్రస్తుతానికి 50 నుంచి 60 గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తున్నాయి. సాయంత్రానికి ఎదురుగాళ్ళ యొక్క ఉధృతి పెరిగి అవి గేల్ విండ్స్గా రూపాంతరం చెందే అవకాశం ఉంది. 60 నుంచి 70 గరిష్టంగా 80 కిలోమీటర్ల వేగంతో వీచి ఇంకో రోజు అది ఆ పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. 3వ రోజుకు వచ్చేసరికి ఉధృతి తగ్గి 45 నుంచి 55 గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉన్నందువల్ల ఈ 3 రోజులు కూడా ముఖ్యంగా దక్షిణ కోస్తా తీరం వెంబడి, తీరం ఆవల, కొంత సమయం దానికి ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా మరియు సముద్ర ప్రాంతంలో మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. వీటితో పాటుగా సముద్ర తీరం వెంబడి ఉన్న ఓడరేవుల్లో హెచ్చరికలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తా తీరం వెంబడి ఉన్న కృష్ణపట్నం ఓడరేవులో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక, మిగిలిన ఓడరేవుల్లో 2వ నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఇక కొన్ని గంటల్లో దక్షిణ కోస్తాలోని మిగిలిన ఓడరేవుల్లో కూడా ఓడరేవుల హెచ్చరికలు పెంచే అవకాశాలు ఉన్నాయి. ఇక సరే, ఇప్పుడు దిత్వా తుఫాన్ నేపథ్యంలో శ్రీలంకనైతే అతలాకుతలం చేస్తోంది. సో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని చెప్తున్నారు. అది ఏ ప్రాంతాల్లో ఉంటుంది ఎక్కువగా ఎఫెక్ట్? ఒకటి మీకు ఇక్కడ చెప్పినట్లుగా
భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ పడే అవకాశాలు ఉన్న 3 జిల్లాలు అక్కడ చూసినట్లయితే కనిపిస్తున్నాయి. ఈ జిల్లాల్లో రేపు 24 గంటల్లో ఆకస్మిక వరదలు కొన్ని చోట్ల సంభవించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని 1-2 చోట్ల ఆకస్మిక వరదలు సంభవించే సంభావ్యత మధ్యస్థంగా ఉంది. నెల్లూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్యలో కొంచెం తక్కువ సంభావ్యతలో వరదలు సంభవించే అవకాశం ఉంది. ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం. సార్, ఇప్పుడు తుఫాన్ నేపథ్యంలో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది, పలు సూచనలు కూడా చేస్తుంది. వాతావరణ శాఖ నుంచి మీరు ఎటువంటి సూచనలు చేస్తారు ప్రజలకు? ఒకటి, మీకు ఇందాక చెప్పుకున్నట్లుగా ఫిషింగ్ ఆపరేషన్స్ అన్నీ సస్పెండ్ చేయాలని చెప్పాము 3 రోజులు. తర్వాత వ్యవసాయదారులకు సూచనలు చాలా ముందస్తుగానే ఇచ్చాము. వాళ్ళు వ్యవసాయ అధికారులతో సమన్వయం చేసుకొని తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఉద్యానవన పంటలు, అరటి, బొప్పాయి, వరి ఈ పంటల్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే నిలిచి ఉన్న పంటల్ని ఆల్రెడీ వాటిని ఫలసాయాన్ని తీసుకుని భద్రపరచుకోమని ముందుగానే సూచించడం జరిగింది. ముఖ్యంగా కోస్తా ప్రాంతానికి దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో నీరు ఎక్కువగా నిలువ ఉండే ప్రాంతాల్లో కొంచెం జాగ్రత్తగా మసులుకోవాల్సిందిగా ప్రజలకు చెప్పడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ లేదా రవాణా మరియు రిక్రియేషనల్ యాక్టివిటీసు, టూరిజం ఈ 3ంటికి వినోద కార్యక్రమాలు, తర్వాత టూరిజం ఈ 3 కూడా చాలా సంయమనంతో చేసుకోవాల్సిన పని అవకాశం బట్టి వాయిదా వేసుకోవాల్సిందిగా కోరటం జరిగింది. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలలో. సార్, ఇప్పుడు అంటే ఫైనల్గా చెప్పండి, ఉత్తరాంధ్ర వైపు దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందంట? ఉత్తరాంధ్రలో కూడా దక్షిణాంధ్రకు ఆనుకొని ఉన్న కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయి. ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల వర్షాలు యొక్క స్థాయి రేపటి నుంచి పెరిగే అవకాశం ఉంది. ఈరోజు 1-2 చోట్ల, రేపు పలు చోట్ల అని చెప్పాము. 3వ రోజు అత్యధిక ప్రాంతాలు, అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఎక్కువ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. ఇక భారీ వర్షాలు వీటికి ఆనుకొని ఉన్న ఉత్తర కోస్తా జిల్లాలైనా 3వ రోజు, ముఖ్యంగా 1వ తేదీ డిసెంబర్ నాటికి కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు ఇచ్చాము. ఏవైనా మార్పులుంటే మీకు తెలియజేస్తాం. కానీ 4 రోజులు కూడా కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాల్సిన కోరడం. సో ఇది పరిస్థితి. అంటే తిత్వా తుఫాన్ ప్రభావం అయితే ఉత్తరాంధ్ర వైపు తక్కువగానే ఉంటుందని, అయితే ఉత్తర కోస్తా జిల్లాలను అనుకునే ప్రభావం అయితే చాలా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. రానున్న 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అటు పోర్టులకు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మత్స్యకారులు, ముఖ్యంగా వ్యవసాయదారులు ఈ తుఫాను బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాఘవ్తో శ్రీనివాస్, విశ్వభారత్ టీవీ, విశాఖ వాతావరణ కేంద్రం నుంచి.